నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 23వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. అంతేకాకుండా శ్రీశైలం వచ్చే భక్తుల వాహనాలకు టోల్ ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగా అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు క్యూ లైన్లో భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదంతో పాటు బిస్కెట్లు, పాలు, మజ్జిగ, మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించామని తెలిపారు. పాదయాత్ర భక్తులకు అడవి మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి. ఆ వచ్చినటువంటి అటవీ శాఖ నిబంధనల్లో ఉన్నటువంటి త్రాగునీటి బాటిల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా ఏ విధంగా సమీకరించి డిస్పోజ్ చేయాలని సూచించడం జరిగింది. మహాశివరాత్రి సందర్భంలో దాదాపుగా గత సంవత్సరం కన్నా 30% భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి. ఈ 30% భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది. సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయించండి దర్శనాలకి అని చెప్పి సూచించాం. ప్రోటోకాల్ దర్శనాలు అవసరమైతే ఒక అర్ధగంట తగ్గించుకొనైనా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అనేటువంటిదే ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం. డ్రోన్ సర్వే కూడా ఏర్పాటు చేసి డ్రోన్స్ ద్వారా కూడా వచ్చేటువంటి భక్తుల యొక్క రాకపోకల్ని, వాళ్ళ యొక్క ట్రాఫిక్ కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఎవరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. స్థానిక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల వాళ్ళు, శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు, అధికారులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. 5 క్యూ లైన్లు ఉన్నాయి. 5 క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనమే జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, సలహాలు, వారిచ్చిన ఆదేశాలను అందరం కలిసి సమన్వయంతో పాటిస్తాం.